కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా నాయకుల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని 2 లక్షల మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. చౌటప్పల్ మున్సిపాలిటీలో చెరువు కట్టను సందర్శించారు. పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా నాలాలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వారం రోజుల్లోనే తీసివేసి డ్రైనేజీ వాటర్ పోయేటట్లు చూడాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, భువనగిరి పార్లమెంట్, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత